సినిమా ఇండస్ట్రీకి నట్టి కుమార్ నయీం అని ఆరోపించారు నిర్మాత సి కళ్యాణ్. ఇండస్ట్రీలో చాలా మంది నట్టి కుమార్ బాధితులు ఉన్నారన్నారు. నట్టి కుమార్ పై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తా ఉన్నారు. ఇండస్ట్రీలో నయీంతో ఎవరికీ సంబంధాలు లేవంటోన్న సి కళ్యాణ్ తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. నట్టి కుమార్ చేసిన కామెంట్లపై కళ్యాణ్ స్పందించారు. ప్రస్తుతం ఆయన మనతోటి ఉన్నారు. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే ఇండస్ట్రీలో నట్టి కుమార్ చేస్తున్న కామెంట్లలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో ఒకసారి నేను అడిగి తెలుసుకున్నాను. ముందుగా ఒకటి సూటిగా చెప్పండి, అసలు నట్టి కుమార్ చేసిన కామెంట్లపై మీరు ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే ఒక మాట. అదొక పిచ్చి కుక్క అరుస్తూ ఉంది అంతే, దాంట్లో ఏమీ లేదు. ఓన్లీ పిచ్చి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కటి పిచ్చి మాటలు, పచ్చి అబద్ధాలు. నట్టి కుమార్కి కళ్యాణ్కి ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు నట్టి కుమార్ ఈ విధంగా కామెంట్లు చేయాల్సి వచ్చింది? నట్టి కుమార్కి కళ్యాణ్కి తేడా అని మీరు అనుకోవటం మీద రాంగ్ అండి. కళ్యాణ్ కాలిగోటికి కూడా పనికిరాడు నట్టి కుమార్. వాడికి నాకు తేడా ఏంటి? వాడు ఏంటంటే ఎవరెవరు పేర్లు చెప్పాలి. వాడికి కావాల్సింది ఏంటంటే కళ్యాణ్ ఈరోజు మొన్న ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యాడు. వాడేదో అవతల వాళ్ళ సపోర్ట్ చేసి ఏదో చేద్దాం అన్నాడు, ఏమీ చేయలేకపోయాడు, ఫెయిల్యూర్ అయ్యాడు. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటం. అంటే ఇట్లా మాట్లాడినంత మాత్రాన అతను చేసినవన్నీ తెలియకుండా ఉంటాయని చేస్తున్నాడా? అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు అండి. ఇప్పుడు దాకా నట్టి కుమార్ అనేవాడు మీడియా ముందుకు వచ్చిన తర్వాత వాడు మాట్లాడిన మాటలో ఏ మాటలో అన్నా నిజం ఉందా, ఏదన్నా ప్రూవ్ అయిందా, అది కానీ తెలిస్తే వాడి మాటలు ఏంటో మీకే తెలుస్తుంది. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్గా నట్టి కుమార్ వచ్చారు, బూత్ సినిమాతోటే అతను మొదలు పెట్టాడని చెప్పారు. అలాగే అతని కొడుకు మీ సినిమాని నెట్లో పెట్టారని ఆరోపించారు. మళ్ళీ తర్వాత అతన్ని మీరు ఎంకరేజ్ చేస్తూ వైజాగ్లో ఒక థియేటర్ ఇనాగ్రేషన్కి వెళ్ళారని మీరే చెప్తున్నారు. అంటే ఎందుకు మీరు తప్పు చేస్తున్నారని తెలిసినా కూడా ఎందుకు ఎంకరేజ్ చేసే విధంగా కళ్యాణ్ వెళ్ళాడు? నట్టి కుమార్ తోటి ఏ విధంగా ఈ జరిగింది ఇదంతా? ఒక ఆర్గనైజేషన్లో ఒక లీడర్గా ఉన్న తర్వాత అండి, ఒక మెంబర్ తప్పు చేస్తాడు, తర్వాత తప్పు అయిపోయిందన్న తర్వాత క్షమించటం అనేది ఒక ఆర్గనైజేషన్ పెద్దగా మా బాధ్యత. అలాగే వాడి థియేటర్ ఓపెనింగ్కి ఎవడూ రావటం లేదని అంటే ఒక కింద నుంచి అంటే ఫస్ట్ టైం ఏదో థియేటర్ కొనుక్కున్నానని నాకు చెప్పినందువల్ల సరే ఒక లో ప్రొఫైల్ నుంచి ఎదిగినవాడు కాబట్టి అవతల వాళ్ళు ఎవరూ వెళ్ళటం లేదు కాబట్టి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళా. అలాగే మీరు అన్నట్టు ఒక అబ్బాయి నాతోటే ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చి నా కొడుకుని అమెరికా పంపించుకుంటున్నాను, దానికి ఒక ప్రాజెక్ట్ చేయాలి, దానికి మీ సినిమా చేయమన్నారు అని అవతల వాళ్ళు చెప్పారట. ప్రాజెక్ట్ రిపోర్ట్ అదైతే బాగుంటుందని అన్నారని అంటే సహకరించడం అంటే మా మనసు లోపల అవతలోడికి ఉపయోగపడాలనే భావం ఉన్నందువలన ఇన్ని తప్పులు చేసినా క్షమించాం. ఇప్పటి నుంచి ఆ వాడిలో పరివర్తన వచ్చినా కూడా అలాంటి చీడపురుగుని ఈ ఆర్గనైజేషన్లో ఉండే నాశనం చేయించడం కరెక్ట్ కాదని నిర్ణయం తీసుకున్నాం. అందుకనే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అలానే తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరుగుద్ది. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రిపేర్ అవుతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రిపేర్ అవుతున్నారు. డెఫినెట్గా ఇంకా వాడికి పుట్టగతులు ఉండవు. చివరికి ఒకటి చెప్పండి సార్, బాను ఇష్యూలో మీరు అరెస్ట్ అయ్యారు, తర్వాత విడుదలయ్యారు, మళ్ళీ ఇప్పుడు నయీం మరణం తర్వాత మళ్ళీ మీ పేరు వచ్చింది. ఎందుకు కళ్యాణ్ వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాడు? ఎందుకు మీపైనే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఫస్ట్ మీ క్వశ్చన్ రాంగ్ అండి. భాను కిరణ్ కేసులో కళ్యాణ్ అరెస్ట్ అవ్వలేదు. కలేజా పులి సినిమాలు మేము షాలిమార్ వీడియోకి వాళ్ళకి అమ్మితే మాకు డబ్బు ఇంకా ఇవ్వాలాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా మేము భాను కిరణ్ పెట్టి బెదిరించామని చెప్పి మా మీద కేసు పెడితే దాంట్లో నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అదే అందులో కూడా భాను కిరణ్ పేరు మీరు వాడుకున్నారు. ఎందుకంటే వాడుకున్నాడు, నట్టి కుమార్ లాగా వాడుకున్నాడు. ఇలాగా చేస్తే ఎందుకంటే సినిమాలు బాగా ఆడలేదు కాబట్టి ఆ డబ్బులు స్టిల్ ఈ రోజు వరకు ఆ 2 సినిమాలు ఇంకా డివిడీలు రిలీజ్ అవ్వలేదు. మేము మిస్యూజ్ చేయలా. ఈ రోజుకి కోర్టుకు వస్తే వాడు సార్ మేము వాళ్ళతో కాంప్రమైజ్ అవుతున్నామని కేసు పెట్టినాడు చెప్తున్నాడు. మేము చెప్పటంలా, మేము కేసు జరపండి అంటున్నాం. ప్రతిరోజు వాడు వచ్చి బౌరాక్షన్ చేసి వస్తాడు, నాకు గుండె ఆగిపోయిందండి ఇదండి అని. ఇది ప్రతిరోజు కోర్టులో జరుగుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. ఇప్పుడు ఒకడు అరెస్ట్ అయినంత మాత్రాన వాడు తప్పు చేసినట్టు కాదు. ఒకడు పోలీస్ కేసు పెట్టినంత మాత్రాన ఆడు ముద్దాయి కాదు. ఫైనల్ నట్టి కుమార్ గారు పెట్టాడు 2 కేసులు, ఏమైనా ఫైనల్గా అక్కడికి వచ్చి కోర్టులోకి వచ్చి అని చెప్పాడు. పోలీసులు పెట్టమంటే నేను పెట్టానండి, వాళ్ళు రాస్తే నేను సంతకం పెట్టాను అన్నాడు. ఇలానే ఉంటాయి. ఇప్పుడు నయీం సంబంధించిన సార్ అసలు నయీం అనేవాడు
ఏం చేశాడు, ఏం చెందాడు, ఏమయ్యాడు మాకు తెలియదు. నట్టి కుమార్ గారికి అవసరమైంది ఇప్పుడు, ఎందుకంటే నయం పేరు ఎత్తేనే కదా ఇమీడియట్గా టీవీలు వేస్తారు, పేపర్లు వేస్తారు, అన్నిట్లు వేస్తారు. రేపు ఉదయం ఇంకోటి కూడా వచ్చాడు అనుకోండి, వాడి పేరు చెప్తాడు గ్యారంటీగా. ఇది మీరు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇది చూస్తారు. అంటే కేవలం ప్రచారం కోసమే అంతే, 100%. లేకపోతే ఈరోజు వాడు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామంటే సినిమా లేదు, ఇంకో ఏదో ఫంక్షన్లకు వాడి దగ్గరకు కూడా రానివ్వటం లేదు, ఎవరు ఆర్గనైజేషన్లో లేడు. ఇంకా ఎలాగా ఫోటోలు కావాలి? మొన్నే వైజాగ్ నుంచి తరిమేరు వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ థియేటర్లు తీసుకుని వాళ్ళ థియేటర్లో, బ్యాంకుల్లో, వాటిల్లో పేపర్లు తాకట్టు పెడితే ఇంతే కదా వాడు మాట్లాడేది. కేవలం ఏంటంటే మాలో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద మాట్లాడినా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే ఎందుకులే మనకెందుకని. అందుకనే వాడు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాడు, ఇంకా ఉపేక్షించేది లేదు, వాడి చరిత్ర అయిపోయింది. ఇప్పుడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు, ఏం చేయమంటారు? అర్జెంటుగా దేశపోయి సిట్ అధికారులకు, సిబిఐ అధికారులకు అర్జెంటుగా ఇచ్చేస్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. వీటి దగ్గర లేవనుకోండి, అవి తప్పుడు మేము అడుగుతుండేది అంటే అవి నిజమే అయితే వాటి మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. అవి తప్పుడు ఏం తేలితే ముందు వాడిని లోపల పెట్టమని అడుగుతున్నాం. మేము ఇవ్వబోతున్న రిప్రజెంటేషన్ అది, వాడిచ్చేది ఏంటి? మేము ఇవ్వబోతున్నాం, ముందు వాడిని పిలిపించి అవన్నీ తీసుకోండి అని. థ్యాంక్ యూ. ఈ నెల 31న జరిగే సమావేశంలో తాను పూర్తిగా ఒక రిఫరెండ్ అంటే ఒక వినతి పత్రాన్ని కూడా తాము ఇవ్వబోతున్నాము, నట్టి కుమార్పై చర్యలు తీసుకోవాలని కూడా తాము డిమాండ్ చేయబోతున్నామని చెప్తున్నారు. అలాగే అతను చేసిన ఆరోపణలు ఏదైనా వాస్తవాలున్నా, ఆధారాలున్నా పోలీస్ డిపార్ట్మెంట్కు అందజేయాలనేది సి కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ రత్నకుమార్తో